అంటే నీళ్లు వచ్చినాయి కానీ ఆ నీళ్లు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అశేష ప్రజానీకమైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ భూముల్లోకి వచ్చినాయా అంటే రాలేదు. ఎందుకు రాలేదనంటే నీళ్లు తీసుకురాగలిగాం కానీ నీళ్లు అన్ని ప్రజారాశులకు సంబంధించిన భూమి పంపకం జరగలేదు. తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసమే జరిగింది. నక్సలైట్ ఉద్యమం కూడా ఒక రకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసమే జరిగింది. అంటే అటు ఆదివాసి ప్రజలకు భూమి మీద హక్కులు లేవు. కొన్ని వేల సంవత్సరాలుగా భూమిని భూమితోనే జీవితం కొనసాగించినటువంటి మాలా మాదిగా ఎట్టి కులాలకు భూమి మీద హక్కు రాలేదు. అంటే భూమిని మాత్రమే నమ్ముకొని పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు దాకా ఆ భూమి మీదనే పొరలాడినటువంటి ఈ బీదా బిక్కి జనాలకు ఆ భూమి మీద అవకాశం లేకుండా పోయింది. ధరణి పేరుతోని అంతకుముందు భూ సంస్కరణ నేపథ్యం కావచ్చు, లేదంటే విప్లవ ఉద్యమాల యొక్క ప్రభావం ద్వారా కావచ్చు, ఎంతో కొంత భూములు పంచబడితే ఆ పంచబడ్డ భూముల్ని మళ్ళీ తిరిగి శాసనబద్ధంగా, చట్టబద్ధంగా మళ్ళీ ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన భూస్వాములకు అప్పజెప్పేటువంటి ఒక పెద్ద బృహత్తర ప్రణాళిక రచించింది గత ప్రభుత్వం. నీళ్లకు సంబంధించిన కొంత ప్రక్రియ ముందుకు పోతున్నట్టు కనబడుతున్నా ఆ నీళ్లు సబ్బండ కులాల యొక్క భూములు లేకపోవడం వలన దానిలో కూడా ఆశించినటువంటి సామాజిక న్యాయం జరగలేదని మనం చెప్పవచ్చు. నిధుల విషయానికి వద్దాం. నిధులు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి తెలంగాణ పౌరుడు చెల్లించేటువంటి పన్నుల రూపంలో వస్తున్నటువంటి బడ్జెట్ నిధులు ఈ ప్రాంతం మీదనే ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడుతున్నారు కూడా. కానీ ఖర్చు పెడుతున్న దాంట్లో ప్రభుత్వాలు రచించి ఇంప్లిమెంట్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా తద్వారా వచ్చేటువంటి ప్రత్యక్షంగా, పరోక్షంగా వచ్చేటువంటి లాభాలు ఎవరు పొందారంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి కాంట్రాక్టర్లు ఎవరు రాష్ట్రంలో మళ్ళీ ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్పాలంటే అసలు ఈ ప్రాంతంతో సంబంధం లేనటువంటి బడా పారిశ్రామికవేత్తలు, బడా పెట్టుబడిదారులకు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకే లక్షల కోట్ల రూపాయలు దోసిపెట్టినటువంటి సందర్భం కూడా మన కళ్ళ ముందు ఉన్నటువంటి చరిత్ర. నియామకాలు దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.